హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్లతో పాటుగా పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సగటు ఉద్యోగి సీఎంకు లేఖ. దీనిపై పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మే 2025 జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం ముందుగా అయితే చూద్దాము. తర్వాత వైరల్ అవుతున్నటువంటి ఆ యొక్క సగటు ఉద్యోగి ఆవేదన లేఖనైతే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల అప్లోడ్ మరియు చెల్లింపుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పే రోల్ అప్లోడ్ గడువు అన్నమాట. నిధి పోర్టల్ ద్వారా రెగ్యులర్ పే రోల్ అనేది 18 తేదీ నుంచి 17 తేదీ వరకు అనుమతించబడింది. ఈ గడువు మేరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలతో తమ శాఖకు చెందినటువంటి బిల్లులను, జీతాలు మరియు పెన్షన్ బిల్లులను ఈ రోజు లోపల అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డీడీఓలు మరియు బిల్లుల ప్రాసెస్ పరిస్థితి. ఉద్యోగుల జీతాల బిల్లులు దాదాపుగా అయిపోయాయన్నమాట. ప్రక్రియ అయితే దాదాపుగా అయిపోయినట్టే ఇంకా. పెన్షన్ బిల్లులలో కొన్ని మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు సాయంత్రం లోపల ముగిసిపోతాయన్నమాట. బిల్లుల పరిస్థితిని బట్టి జీతాల పే స్లిప్స్ ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు జనరేట్ అయ్యాయి. నిధి లేదా నిధి యాప్ లేదా నిధి వెబ్ పోర్టల్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయన్నమాట పే స్లిప్స్. ఉద్యోగులకే ఫ్రెండ్స్, పెన్షనర్లకి ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. పే స్లిప్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ. ఉద్యోగ ఉపాధ్యాయులు నిధి పోర్టల్ లేదా నిధి యాప్ ద్వారా అయితే నిధి యాప్‌లో లాగిన్ అవ్వడము, లేదంటే గూగుల్ ప్లే స్టోర్‌లో herb.apcfss.in అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి మన యొక్క పే స్లిప్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి మంత్లీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే పే స్లిప్స్ అందుబాటులో ఉంటుంది. సో, cfms.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మే నెలకు సంబంధించిన పెన్షన్ పే స్లిప్స్ అనేవి మే 29వ తేదీ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్‌కి. ఇక లైఫ్ సర్టిఫికేట్ అత్యవసరం అండి. అత్యంత కీలకం పెన్షనర్లకు ఇది. పెన్షనర్లకు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే పే స్లిప్ జనరేట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు పే స్లిప్ మే 29వ తేదీ తర్వాత కూడా మీ యొక్క పే స్లిప్ గనుక జనరేట్ కాలేదని అన్నట్టయితే ఖచ్చితంగా మీరు మీ డీడీఓని సంప్రదించి లేదా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సంబంధిత శాఖ అధికారులను కలిసి తెలుసుకోండి. ఇక మీ పే స్లిప్ జనరేట్ కాకపోతే 29వ తేదీ కూడా. మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా లేదా అది అనేది తెలుసుకోండి. సబ్మిట్ చేయకపోతే వెంటనే ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి. సో, కొంతమంది సబ్మిట్ చేసినా అవి ప్రాపర్‌గా సబ్మిట్ కాకపోవడం గూడా జరుగుతుందండి. అందుకోసమే అయితే ఈ ప్రక్రియ అన్నమాట. బిల్లుల ప్రస్తుత స్థితి. అప్రూవల్ దశలో ఉన్నవి. విద్యాశాఖ, ఆరోగ్య శాఖ వంటి కొన్ని కీలక శాఖల్లో బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలోనే ఉన్నాయి. ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. కొన్ని బిల్లులు ట్రెజరీ ఆమోదం పొందిన తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. వీటికి నిధుల విడుదల అనంతరం వెంటనే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. ప్రస్తుతం అప్రూవల్ అయిన ట్రెజరీలు తిరుపతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, కడప, చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో బిల్లులైతే ఆమోదం పొందినట్టు సమాచారం. జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తేదీ మే నెల చివరి తేదీ జూన్ 1న ఆదివారం కావడంతో జీతాలు మరియు జీతాలు 2వ తేదీ సోమవారం నుంచి యథావిధిగా బ్యాంక్ అకౌంట్‌లో అయితే జమ అవుతాయన్నమాట. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ట్రెజరీల పరిధిలో జీతాలు, పెన్షన్లు అకౌంట్‌లో పడే అవకాశం ఉంది. ముఖ్య సూచనలు: ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు పరిశీలించాలి. జీతభత్యాలు, డిడక్షన్‌లు, పర్సనల్ డీటెయిల్స్ మొదలైన వివరాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారిని సంప్రదించాలి. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ మరియు ఇతర అవసరమైనటువంటి పత్రాలు సమయానికి సమర్పించకపోతే జీతం లేదా పెన్షన్ ఆలస్యం అవుతుందనేది గుర్తుంచుకోవాలి. సో, ఇది ఇలా ఉండగా సగటు ఉద్యోగి యొక్క పెండింగ్ బిల్లుల గురించైతే తన ఆవేదనను సీఎంకి లేఖ ద్వారా అయితే పంపడం జరిగింది. ఆ లేఖలో ఏముందనేది చూద్దాము. రాష్ట్ర ఉద్యోగ సంఘాల గట్టి హెచ్చరిక. జూన్ 9 తర్వాత ఉద్యమాలు అనివార్యం.
రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. వెనుకబడిన ఉద్యోగ సమస్యలు, బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాల ఆలస్యం, పీఆర్సీ అమలు తదితర అంశాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే జూన్ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించింది. జేఏసీ తేల్చి చెబుతోంది. జూన్ 9వ తేదీ వరకు సమయం ఇస్తాం. ఆ తర్వాత మేము నిరసన కార్యక్రమాలను ప్రారంభించాల్సి వస్తుంది. వీటిలో నిరాహార దీక్షలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగుల గణాంకాలు ప్రభుత్వంపై భారం కాదు, బాధ్యత మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో 9.21 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి ప్రతి నెల సుమారుగా 4,539 కోట్లు జీతాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఖజానాపై భారం కాదని, ప్రభుత్వానికి అందిస్తున్న సేవలకు తగిన ప్రతిఫలం మాత్రమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: విస్తృత స్థాయిలో పేరుకుపోయిన బకాయిల చరిత్ర, మెడికల్ రీయింబర్స్మెంట్, వైద్య ఖర్చుల చెల్లింపులు, బిల్లులు మంత్రివర్గ నిర్ణయాలు ఉన్నా కూడా సకాలంలో చెల్లించకపోవడం అనేది జాప్యం జరుగుతుంది. సో, ఈ యొక్క జాప్యాన్ని నివారించాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు: పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యుటేషను, జీపీఎఫ్, పెన్షన్ ఆర్డర్లు నెలల తరబడి వాయిదాలైతే పడుతున్నాయి. ఈ యొక్క అసౌకర్యాన్ని అయితే గమనించి త్వరితగతిన ఏర్పాటు చేయాలి. పీఆర్సీ అమలు: 2022లో ప్రకటించిన పీఆర్సీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ బకాయిలు, ఎరియర్స్, 5 విడతల కరువు భత్యం, డీఏ పెండింగ్లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన చెల్లింపులు. పదోన్నతులు, సర్వీస్ రిజిస్టర్ అప్డేట్, పెన్షన్ పత్రాల జాప్యం వంటి నిర్వాహక లోపాలు. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు పేరుకుపోయిన మొత్తం బకాయిల విలువ 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్య ఉండవచ్చని చెప్తున్నారు. ఇది హక్కు కోసం పోరాటం. ఉద్యోగి ఆవేదన పంచిన లేఖ వైరల్. సో, ఉద్యోగి ఆవేదనతో రాసినటువంటి ఈ లేఖ వైరల్ అయింది. ఇటీవల ఒక రిటైర్డ్ ఉద్యోగి రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందండి. ఈ లేఖలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా తన జీవితాన్ని దిగజార్చిందో, తాను చెప్పిన విధానం ప్రతి పదంలోనూ ఆవేదన వ్యక్తమవుతోంది. అదేందో మీరు కూడా చూడండి. ఆ లేఖలో ఉన్న ముఖ్యాంశాలు: నా జీపీఎఫ్ డబ్బులు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు నాకు చెల్లించలేదు. నేను నిజాయితీగా పనిచేశాను. ప్రభుత్వానికి ఎన్నడూ నేను మోసమే చేయలేదు. నా డబ్బులు తిరిగి ఇవ్వమంటే మేము ఉచితంగా ఏమైనా అడిగామా? మాకు రావాల్సిన డబ్బులే కదా! విద్యార్థుల భవిష్యత్తు కోసం నా పిల్లల చదువులకు అప్పులు చేశాను. స్కాలర్‌షిప్‌లు కూడా లేవు. ఇప్పుడేమైనా ప్రభుత్వానికి మేము పనికిరామా అని చెప్పేసి ఆ లేఖలో ఉందన్నమాట ముఖ్య సారాంశము. ఈ లేఖ ఉద్యోగుల ఆవేదనను ప్రతినిధిగా మారింది. ఇది ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, ప్రభుత్వంపై నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తుందో బాగా చూపించింది. సో, ప్రభుత్వ హామీ ఉద్యోగ సంఘాలకు అశాంతి. ఈ మేరకు కొత్తగా పదవి విరమణ చేసే వారికి వెంటనే చెల్లింపులు జరుగుతాయి. మిగిలిన పెండింగ్ బకాయిలను వచ్చే 12 నెలల్లోగా పరిష్కారం చేస్తామని ముఖ్యంగా సీఎం హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రతిపాదనలు తిరస్కరించారు. వారి డిమాండ్‌లయితే చేస్తున్నారన్నమాట. ఈ మేరకు అయితే ఉద్యోగుల అసంతృప్తి క్రమంగా ఉద్యమాల దశకు చేరుకోవటం రాష్ట్ర ప్రభుత్వానికి మేలు కోరించే అంశం. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాసేవలకు అంతరాయం కలుగుతుంది. రాష్ట్రంలో పరిపాలన, మానవ వనరుల విభాగం నిరుత్సాహంగా మారుతుంది. ప్రభుత్వ నైతిక బాధ్యతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతాయి. కాబట్టి ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఇరుపక్షాలు మౌలిక విషయాలను గుర్తించి సామరస్యంతో చర్చలు జరపాలి. ఉద్యోగుల హక్కులను గుర్తించి ప్రభుత్వం బకాయిల చెల్లింపులకు ఖచ్చితమైన టైమ్‌లైన్ ప్రకటించాలి. టోకెనిజం కాకుండా సమర్థవంతమైన అమలు చేయాలి. ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను అని అలా కాకుండా హక్కులాగా అయితే దృష్టితో చూడాలి. ఒక ప్రభుత్వ సేవకుడు పదవి విరమణ సమయంలో కడసారి ఆశగా చూసే జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి వాటిని ఆలస్యం చేయడం అతని గౌరవాన్ని, అతని జీవితాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రభుత్వానికి తగిన చర్యలు తీసుకుని ఉద్యోగుల్లో నమ్మకాన్ని చేకూర్చే సమయమే ఇది ఆసన్నమైంది.